హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ వేదాంత్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీ కూడా ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను అప్లై లింక్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో నేను రీసెంట్గా టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా నేను జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వేదాంత్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక వేదాంత్ కంపెనీ ఏంటంటే ఈ లెర్నింగ్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే ఈ కంపెనీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడము, సో ఇక కోడింగ్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీషు అండ్ అలాగే మ్యాథ్స్ క్లాసెస్, సో ఇటువంటి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే చిన్నపిల్లలకి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఎవరైతే జేఈ నీట్కి ప్రిపేర్ అవుతుంటారో స్టూడెంట్స్కి, సో అటువంటి స్టూడెంట్స్కి కూడా వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ని అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేసి వాళ్ళకి లైవ్లోనే ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ డౌట్స్ని కూడా వీళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి కంపెనీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అకాడమిక్ కౌన్సిలర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా హ్యాపీగా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎంబీఏ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు ఇది డిగ్రీ కిందకైతే కన్సిడర్ చేయము అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్స్తోనే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 to 4 lakh per annum శాలరీ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క శాలరీతో పాటు మనకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో చాలా మంచి శాలరీ, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అంటే వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఫర్దర్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మనము ఇంటి నుండే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ దగ్గర లొకేషన్స్లోనే మీకు ఈ యొక్క వర్క్ లొకేషన్ కూడా ఉంటుంది. బట్ మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆఫీస్ లొకేషన్కి రమ్మంటారో అప్పుడు మనము ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మనకు కంపెనీ వాళ్ళే కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో వాళ్ళకి మనము కాల్ చేసేసి ఈ యొక్క వేదాంత్ ఏదైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో సో ఇక లెర్నింగ్ నీడ్స్ని అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే సో వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారనమాట పేరెంట్స్, ఒకవేళ రిక్వెస్ట్ కనుక చేసినట్టయితే మనము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సో ఇక వేదాంత్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని మనము డెమో సెషన్ లాగా అయితే కండక్ట్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనము వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మనకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అయితే మనము అడ్వైజ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వేదాంత్ సర్వీసెస్ గురించి కావచ్చు, అలాగే ఆన్లైన్ క్లాసెస్ గురించి కావచ్చు. సో వీటి గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది మీరు మొబైల్లో కూడా చేయొచ్చు అనమాట. సో ఇది మనము ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తే మనము వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి సో ఇక సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనం చేసినట్టు ఇంకొక వర్క్ ఏంటంటే సో ఆల్రెడీ ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా. సో స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. సో వాళ్ళకి ఇంకా ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే ప్రాబ్లమ్స్, సో వాటిని కూడా మనము అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనం చేసినట్టు వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు వచ్చేసి ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో లేకపోయినా పర్లేదు, మీకు తెలుగు వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే
ఈ యొక్క లొకేషన్స్ అంటే ఈ యొక్క వేదాంత్ లొకేషన్స్ వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో విజయవాడ, హైదరాబాదు అలాగే విశాఖపట్నంలో కూడా ఈ యొక్క వేదాంత్కు సంబంధించిన సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కూడా రావాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు ఇంగ్లీషు అండ్ అలాగే తెలుగులో కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే సో హ్యాపీగా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తెలుగు స్టూడెంట్స్కి అండ్ అలాగే తెలుగు పేరెంట్స్ కూడా మనమైతే ఈ యొక్క వేదాంత్కు సంబంధించిన సర్వీసెస్ని అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి తెలుగు వచ్చిన కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే దీంతో పాటు మనకు సో అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మనం ఫ్లెక్సిబుల్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ విత్ ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ అని చెప్పేసి. సో మనము సో పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఇంగ్లీష్తో పాటు అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మనకు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కూడా వచ్చి ఉండాలన్నమాట. సో ఇక తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి బిజినెస్ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫర్ డేకి మనము 50 కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇదైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదంటారు. సో ఖచ్చితంగా ఇది టార్గెట్ బేస్డ్ జాబే అనమాట. సో 50 to 100 కాల్స్ అయితే మనం ఫర్ డేకి మాట్లాడాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మంత్లీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అయితే కాదు, మంత్లీ టార్గెట్స్ అనమాట, యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి. సో ఇది మీకు విల్లింగ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు అక్రాస్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మనకు హైదరాబాద్, బెంగళూరు అండ్ అలాగే విజయవాడ, విశాఖపట్నంలో కూడా సో మనకు వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సో మనకు తెలుగు రాష్ట్రాల్లోనే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. సో వాళ్ళ ఫర్దర్ రిక్వైర్మెంట్ చెప్పేంత వరకు మనము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళైతే గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఏంటంటే కోల్డ్ కాలింగ్ విత్ కస్టమర్స్ అంటే స్టూడెంట్స్, పేరెంట్స్ తో మనం మాట్లాడాల్సి ఉంటుంది. వీక్లీ మనము 6 days అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మండే మనకు ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుంది. సో అచీవ్ మంత్లీ టార్గెట్, సో మనకు మంత్లీ మనము టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 7 PM వరకు అనమాట వర్కింగ్ అవర్స్. సో ఇవన్నీ ఓకే అంటే మీరు సో ఫర్దర్ ప్రాసెస్కి అయితే మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మూవ్ అయిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. సో మీకు లింక్డ్ఇన్ లేదంటే వాట్సాప్, టెలిగ్రామ్, జాబ్ పోస్టింగ్ సైట్సా అని అయితే అడుగుతున్నారు. సో మీకు సో ఏదో ఒకటైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ విత్ ఇన్సైడ్ సేల్స్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో అంటే ఇది మనమే బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు మొబైల్లోనే మీ ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఆఫీస్లో కూడా అంటే వాళ్ళ ఆఫీస్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఉండి మనం ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, ఆర్ యూ కంఫర్టబుల్ టు మేకింగ్ ఆఫ్ 50 to 100 కోల్డ్ కాల్స్ ఫర్ డే అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అంటే ఫర్ డేకి మనం 15 to 100 కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ 6 days ఫర్ వీక్ అని అయితే అడుగుతున్నారు. అంటే మినిమం 10 hours ఇన్ ఏ డే అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. మీ వాట్సాప్ నెంబర్ అండ్ అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఓవరాల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ కరెంట్ ఆర్ ప్రీవియస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో అంటే మీరు ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్ మార్క్డ్ యాజ్ ఎ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఒకవేళ ఫ్రెషర్ కనుక అయినట్టయితే ఇక్కడ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే కరెంట్ ఆర్ ప్రీవియస్ కంపెనీ నేమ్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ సిటీసీ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎంత సిటీసీ వస్తుందో అదైతే మెన్షన్ చేయండి. మీ అంటే ఫ్రెషర్స్ కనుక అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అలాగే ఎక్స్పెక్టెడ్ సిటీసీ, సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క కంపెనీలో వర్క్ చేయడానికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే మెన్షన్ చేయండి. సో మాక్సిమం మీరు 30 to 40,000 అయితే మెన్షన్ చేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో మెన్షన్ యువర్ డిగ్రీ నేమ్ అయితే అడుగుతున్నారు. మీ డిగ్రీ ఏదో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే బ్రాంచ్ అండ్ అలాగే స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే పర్సెంటేజ్, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీషు, హిందీ వస్తే హిందీ, తెలుగు, కన్నడ. సో వీటిలో మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో ఆ యొక్క లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే నోటీస్ పీరియడ్ ఇన్ డేస్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 15 days అయితే అడుగుతున్నారు. సో మీరు 15 days కంటే అంటే మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత 15 days లోపు అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎన్ని డేస్లో జాయిన్ అవుతారో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. మ్యాక్సిమం ఇమ్మీడియట్ ఆర్ 1 day అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే కరెంట్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ టిల్ ఆఫీస్ రీఓపెన్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నేను ముందుగానే చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే ఆఫీస్ లొకేషన్ చెప్తారో అప్పటి వరకు మనము ఇంటి దగ్గర నుండి ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు వన్స్ ఈ యొక్క ఆఫీస్ రీఓపెన్ అయిన తర్వాత ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారైతే అడుగుతున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్ర వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ ఉంది, అండ్ అలాగే విశాఖపట్నము, విజయవాడ అయితే ఉన్నాయన్నమాట. సో మన తెలుగు వాళ్ళకి అదే మీరు బెంగళూరు లొకేషన్లో కనుక ఉన్నట్టయితే సో బెంగళూరు కూడా ఉందన్నమాట. అండ్ అలాగే చెన్నై కూడా ఉంది. సో మీకు ఏ లొకేషన్ కావాలో సో యొక్క లొకేషన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫర్డ్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ టిల్ ఆఫీస్ రీఓపెన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అంటే సో టిల్ ఆఫీస్ ఓపెన్ అయ్యేంత వరకు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత బెంగళూరు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో బెంగళూరు అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ రెజ్యూమ్ వచ్చేసి ఇక్కడ మీ రెజ్యూమ్ పైన క్లిక్ చేశారంటే సో ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఫ్రమ్ యువర్ డివైస్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయకండి. సో కొంతమందికి అప్లై అవుతుంది, కొంతమందికి అప్లోడ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మోర్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసి మై డ్రైవ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ CV అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి ఫ్రెండ్స్. రెజ్యూమ్ కంపల్సరీగా అప్లోడ్ అవుతుంది. సో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లై యువర్ ఇంట్రెస్టెడ్ విత్ సేల్స్ రోల్ ఎల్స్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ అవర్ టైమ్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో సేల్స్ జాబ్ రోల్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే మీ టైంని వేస్ట్ చేసుకోకండి, అండ్ అలాగే మా టైం కూడా వేస్ట్ చేయొద్దండి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఐఎమ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసి సబ్మిట్ అన్నది కదా, సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఉంటుంది మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో వేదంతో హైరింగ్ ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డ్ అని చెప్పేసి సో ఇలా మనకు పాప్ అయితే రావడం జరుగుతుంది అప్లై చేసుకున్నట్టు. సో ఇలా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత మీకు ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే మీకు ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు హైర్ అయితే చేసుకుంటారనమాట. సో ఇలా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.